హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు? ఈరోజు మనం స్పోర్ట్స్ యానిమేస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నామనమాట. అంటే వాటి యొక్క రికమెండేషన్ వీడియో అనుకోండి ఇది. సో, నేను చూసిన వాటిలో నాకు బెస్ట్ అనిపించిన స్పోర్ట్స్ యానిమేస్ ఏంటి? అండ్ అవి ఎందుకు బెస్టు? వాటి ప్లాట్ ఏంటి? అవి తెలుగులో ఉన్నాయా లేదా? ఎన్ని సీజన్స్ ఉన్నాయి? ఏంటి కథ? మొత్తం గూడా వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం కానీ, ఫస్ట్ అయితే మీరు కానీ మన ఛానల్‌కి కొత్త వాళ్ళైతే వెంటనే ఫస్ట్ లైక్ చేసేయండి. అండ్ దాని తర్వాత పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి, దాని పక్కన వచ్చిన గంట సింబల్‌ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా ఏంటంటే, నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుందనమాట. ప్లీజ్ అబ్బా! సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనం చేసే కంటెంట్ అలాంటిది. సపోర్ట్ లేకపోతే నేను కానీ ముందరికైతే ఎళ్ళలేననమాట. సో, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ, ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి ఈ లిస్ట్ అనేది మీకు ఎలా చూసినా సరే ఒకటే అనమాట. అంటే ఏంటి టాప్‌లో ఉండేదే ది బెస్ట్ అలా ఏం గాదు. అన్నీ బానే ఉంటాయి. సో, ఏంటంటే లిస్ట్‌లో అన్నీ గూడా నంబర్ 1 అని పెట్టలేం గదా! సో, అందుకే ఇలా నంబర్ వైస్ ఉంటది కానీ అన్నీ గూడా చాలా బావుంటాయి. సో, ఇక మొదలుపెట్టేద్దాం. ముందుగా లిస్ట్‌లో నంబర్ 1 వచ్చేసి 'హైక్యూ' అనమాట. 'ఐక్యూ' వచ్చేసి ఒక వాలీబాల్ యానిమే అనమాట. అంటే దీంట్లో వాలీబాల్ గురించి ఉంటది. సో, నేను యాక్చువల్లీ నాకసలు వాలీబాల్ గేమ్ అంటే కూడా తెలీదు. ఎప్పుడు ఆడలేదు. పెద్ద ఐడియా కూడా లేదు. అలాంటిది నాకసలు ఇది నచ్చుద్దా లేదా అని స్టార్ట్ చేశా. ఇక స్టార్ట్ చేశాక ఆపలా. మొత్తం కూడా 4 సీజన్‌లు 85 ఎపిసోడ్‌లు ఉంటాయి. అండ్ ఎండింగ్‌కి కూడా వచ్చేసింది. సో, స్పిన్ ఆఫ్స్ ఉంటాయి. మూవీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటి ఏది కూడా మిస్ కాకుండా చూసా. రైవల్ టీమ్స్ నుంచి అన్నీ అసలు ది బెస్ట్ అంటే బెస్ట్ ఉంటదబ్బా! మీకు ఫస్ట్ వచ్చేసి దీని ప్లాట్ చెప్తా ఇనుకోండి. హినాట మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అనమాట. సో, వాలీబాల్ ఆడే వాళ్ళు ప్లేయర్స్ అందరూ గూడా మీకు ఎన్‌బీఏ మ్యాచెస్ గురించి తెలుసనే అనుకుంటా. ఐడియా ఉండే ఉంటది. ఏంటంటే హైట్ ఉంటే వాలీబాల్‌లో అడ్వాంటేజ్ అనమాట. అదే గాని నువ్వు గాని హైట్ లేకుండా పొట్టిగుంటే చాలా అంటే చాలా పెద్ద డిసడ్వాంటేజ్. సో, మన హీరోకొచ్చేసి అదే అనమాట. మనోడు రెగ్యులర్ హైట్ కంటే చాలా అంటే చాలా పొట్టిగా ఉంటాడు. అలాంటి తను వాలీబాల్‌లో నంబర్ 1 అవ్వాలనుకుంటాడు. సో, తన గోల్‌ని ఎలా సెట్ చేశాడు అండ్ అలాంటి వోడు కొరసానే అనే ఒక ఫాలెన్ టీమ్ అనమాట. కురసానే అనేది వాలీబాల్‌లో ఒకప్పుడు ప్లేయర్స్ వాళ్ళు తోపులు. బట్ ఇప్పుడు వాళ్ళు ఫాలెన్ టీము. అలాంటి టీమ్‌లో జాయిన్ అయితాడు. ఇక జాయిన్ అయిన తర్వాత కగయామా అనే వాడు కూడా ఒక జీనియస్ ప్లేయరే అనమాట. సో, తనేంటంటే సెట్టర్ అండ్ మనోడొచ్చేసి ప్లేయర్ అనమాట. సో, ఇలా స్టార్ట్ అవుద్ది. ఎపిసోడ్ ఎళ్ళే కొద్దీ క్యారెక్టర్స్‌కి చాలా అంటే చాలా డీప్‌గా కనెక్ట్ అయితారు. తోపంటే తోపుంటది. నేను 200% రికమెండ్ చేస్తా. అండ్ లక్కీలీ ఏంటంటే తెలుగులో గూడా ఉంది. బట్ డబ్బింగ్ అంతగా బాలేదని విన్నా అనమాట నేనైతే. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు జపనీస్‌లో చూస్తే నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తా. క్రంచీరోల్‌లో ఉంది. అన్నీ గూడా చూసేయండి. అండ్ ఈవెన్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే లాస్ట్‌లో మూవీస్ కూడా వస్తున్నాయి. ఆ మూవీస్ అన్నీ గూడా అయిపోతే తోపుంటది. తర్వాత 'ది ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' అనమాట. సో, 'ది ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' గురించి చాలా అంటే చాలా మందికి తెలీదబ్బా! ఎందుకంటే ఇట్స్ అన్ ఓల్డ్ యానిమే. అలాంటిది నేను ఒక సీన్ చూసి రీల్‌లో సరే ఇక స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేశా. నేను చూసాక నాకు మైండ్ దొబ్బింది. అండ్ దీనిపైన నేను ఫుల్లీ డెడికేటెడ్ వీడియో గూడా చేశా. 'ది ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' రివ్యూ ఉంటది మన ఛానెల్‌లో. మీకు డిస్క్రిప్షన్‌లో గూడా ఇస్తా. ఒకసారి కార్డ్స్‌లో గూడా ఇస్తా. ఒకసారి చెక్ చేయండి. నేను దాంట్లో మొత్తం చెప్పా అనమాట. నాకెందుకు నచ్చింది ఏంటి అని. సో, ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. 'ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' ఏంటంటే మీకు పేరులోనే ఉంది. ఈ యానిమే వచ్చేసి టెన్నిస్ గురించి. సో, ఇది పేరుకే టెన్నిస్ గురించి కానీ దీంట్లో తోపంటే తోపుంటది. ఎందుకంటే క్యారెక్టర్స్ అందరూ గూడా పిల్లోళ్ళే అనమాట. పెద్దోళ్ళేం ఉండరు. అండ్ మొత్తం గూడా 7 సీజన్స్ 178 ఎపిసోడ్సు చాలా అంటే చాలా ఓవీఎస్ ఉన్నాయి. మూవీస్ ఉన్నాయి. అండ్ ఏంటంటే దీంట్లో మనకిప్పుడు తర్వాతొచ్చేసి సెపరేట్ సీరీస్ వస్తుంది. అంటే కంటిన్యూషన్ లాగానే 'ది ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' వరల్డ్ కప్ అనమాట. యాహ్! 'ది ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్ వరల్డ్ కప్' అని వస్తుంది. తోపుంటది. ఒకసారి కనెక్ట్ అయితే మీరు అసలింక చూస్తూనే ఉంటారు. ఎందుకంటే దీనికి అండ్ మిగతా వాటికి తేడా ఏంటంటే, మామూలు వాటిల్లో సో, వాళ్ళు గేమ్ ఆడుతుంటే, ఆ గేమ్ యొక్క స్పెషాలిటీని అండ్ వాళ్ళు ఆడే విధానాన్ని ఒక స్పెషల్ వేలో చూపిస్తారు. దీంట్లో ఏంటంటే, ఏదో వాళ్ళు ఆడుతుంటే సూపర్ పవర్స్ ఉన్నట్టు, వాళ్ళకి పవర్స్ ఉన్నట్టు, ప్రతి ఒక్క బాల్‌ని బెండ్ చేసేటట్టు అలాగే చూపిస్తారు. వెళ్ళే కొద్దీ అలాగే అసలు అది ఏదో ఒక నిజమైన పవర్స్‌తోని వాళ్ళు గేమ్స్ ఆడుతున్నట్టు అలా అయితే ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. ట్రై చేయండి. అంటే స్టార్టింగ్‌లో అరే! ఏంట్రా ఇది ఇలా ఉంది అనిపియొచ్చు కానీ, వెళ్ళే కొద్దీ నేను 2 డేస్‌లో 178 ఎపిసోడ్స్ అయిపోగొట్టా. నేను చెప్తున్నా మరి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తోపుంటది. ఐల్ డెఫినైట్‌లీ రికమెండ్ ఇట్. మన ఛానెల్‌లో ఫుల్లీ డెడికేటెడ్ రివ్యూ గూడా ఉంటది. చెక్ చేసేయండి. ఇక ఆ తర్వాత ఇది నా ఫేవరెట్ అబ్బా! వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది కూడా. ఏంటంటే ఈ యానిమే పేరు 'హజిమే నో ఇప్పో' ఇది బాక్సింగ్ గురించి.
అసలు దీంట్లో ఏంటంటే ఇది గోట్ అనమాట ఇది. గోట్. ఎందుకంటే క్యారెక్టర్ డెవలప్‌మెంట్ అంటే ఏంటి? మనుషుల ప్రవర్తన ఎలా ఉంటది? ఒక క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి తన జర్నీ ఎలా స్టార్ట్ అవుద్ది? ఎలా అన్‌ఫోల్డ్ అవుద్ది? ఒక వీక్ కిడ్ ఎలా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బాక్సర్ అవుతాడు? అసలు మామూలుగా ఉండదు స్టోరీ. ఎందుకంటే, ఎందుకంటే ఇది చాలా అంటే చాలా రిలేటబుల్‌గా ఉంటది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక గోల్ ఉంటది. ఒక మోటివ్ ఉంటది. వాళ్ళు దానికోసం కష్టపడతారు. అది మనకి ఫుల్‌గా చూపిస్తారనమాట. ఓన్లీ హీరో ఒక్కని పైన మాత్రమే ఫోకస్ ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ పైన ఫోకస్ ఉంటది. అన్నీ కూడా తోపంటే తోపుంటాయి. నేను 200% రికమెండ్ చేస్తా. దీని ప్లాట్ చెప్తా చూడండి. సో, ఇప్పో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అనమాట. మనోడేంటంటే మనోడికి పాపం సిగ్గు అండ్ వాళ్ళ అమ్మతోనే ఉంటూ ఉంటాడు. తననేంటంటే అందరూ గూడా బుల్లీ చేస్తుంటారనమాట. అదే కొడుతూ ఉంటారు అలా అలా. అలా వీక్‌గున్న అతను ఒకరోజు సడెన్‌గా ఒక పర్సన్‌ని మీట్ అయ్యి, తనకు కూడా ఇలా బాక్సింగ్‌లో టాలెంట్ ఉందని తెలుసుకొని, తన టైమ్‌నంతా మేనేజ్ చేస్తూ బాక్సింగ్‌లో ఇలా పాల్గొంటూ వన్ ఆఫ్ ది బెస్ట్ బాక్సర్ అవుతాడు. తోపంటే తోపుంటది. ఇది ఇది తెలుగులో లేదు. అండ్ ఇందాక చెప్పిన 'ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్' కూడా లేదు. ఓన్లీ 'హైక్యూ' మాత్రమే ఉంది. అండ్ నాకు తెలిసినంత వరకు 'హైక్యూ' ఒకటే అనుకుంటా ఉంది తెలుగులో. నేను చెప్పబోయే లిస్ట్‌లో. సో, తోపుంటదబ్బా! అస్సలంటే అస్సలు మిస్ కావద్దు. 3 సీజన్స్ ఉంటాయి. 76 ఎపిసోడ్సు. దాంతో పాటు స్పెషల్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. క్రంచ్ రోల్‌లో ఉంది. అస్సలు మిస్ కావద్దు. అండ్ అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఉంది. మీకు కానీ బాక్సింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ ఎల్స్ లేకున్నా సరే చూడండి. ఎందుకంటే ఇట్స్ ఎన్ మోటివేషన్ అనమాట. మీకు 'హజిమోనో నుయిప్పో' చూస్తే అన్నిటికంటే బెస్ట్ ఏది దొరుకుతుందా అంటే మోటివేషన్ వస్తది. మీరు మీకున్న గోల్‌కి అండ్ దానికి విధంగా మీరు ఎలా పని చేయాలి అండ్ మీ కెరియర్ పైన ఎలా ఫోకస్ చేయాలనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'హజిమోనో నుయిప్పో.' అది 200% ఎవ్వరైనా సరే దాన్ని ఆర్గ్యూయే చేయలేరు. ఇక దాని తర్వాత 'కురుకోస్ బాస్కెట్ బాల్' అనమాట. సో, ఇదొచ్చేసి బాస్కెట్ బాల్ గురించి. దీంట్లో కూడా అంతే మీకు 'ప్రిన్స్ ఆఫ్ టెన్నిస్‌లో' చెప్పా గదా! మనకి ఏదో క్యారెక్టర్స్‌కి ఒక స్పెషల్ పవర్స్ ఉన్నట్టు చూపిస్తారని. దీంట్లో కూడా సేమ్ అదే స్టైల్‌లోనే ఉంటది. దీంట్లో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఏంటంటే 'కురుకో'. యాహ్! మనోడి పేరులోనే ఉంది గదా! సో, తనేంటంటే ఒక షాడో ప్లేయర్. అంటే తనున్నాడని కూడా ఎవరికీ కూడా కనిపించదనమాట. సో, వాళ్ళు కలిసి సో, తను కూడా ఒక ఫాల్ అండ్ డౌన్ టీమ్‌లోనే జాయిన్ అయితాడు. ఇక వాళ్ళ టీము నంబర్ 1కి ఎలా చేరుస్తారు ఏమి అనేది. సో, మొత్తం కూడా 3 సీజన్స్ 75 ఎపిసోడ్స్ ఉంటాయి. మీకు కావాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అండ్ అలాగే యూట్యూబ్‌లో కూడా యానీ టైమ్‌లో ఉందనుకుంటా. ఖచ్చితంగా చూడండి బాగుంటది. ఎందుకంటే మనకి ఈ 'కురుకోస్ బాస్కెట్ బాల్' అంటే ఏంటంటే మనోడొచ్చేసి ఒక కొత్త స్టైల్ బాస్కెట్ బాల్. తనే ఒక ఓన్ స్టైల్‌తో బాస్కెట్ బాల్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. దాంట్లో తను నంబర్ 1 అవ్వాలని ట్రై చేస్తాడు. మ్యాచెస్ అన్నీ కూడా సూపర్‌గా ఉంటాయి. ప్రతి ఒక్క మూవ్స్ కూడా అలాగే ఉంటాయి. మీకు 'హైక్యూ', 'ప్రిన్స్ ఆఫ్ టెన్' సో, అదే ఫ్లేవర్‌లోనే ఉంటది. హై స్కూలే అనమాట ఇది గూడా. సో, ఇప్పుడు అన్నిటి కూడా హై స్కూల్‌వే. ఏంటంటే 'హజిమోనో ఇప్పో' దాంట్లో ఒకటి హై స్కూల్‌తో కాకుండా అడల్ట్ లైఫ్ అన్ని లైఫ్‌లో కూడా చూపిస్తారనమాట. మిగతా వాటితో కాకుండా. ఎందుకంటే సో, అందుకే దాంట్లో అంత మెచ్యూరిటీ ఉంటది. దీంట్లో ఏంటంటే ఫన్ ఉంటది. సూపర్ ఫన్ ఉంటది. ఇక దాని తర్వాత 'బ్లూ బాక్స్' అనమాట రీసెంట్‌గానే వచ్చింది. సో, ఇదేంటంటే కంబైన్డ్ అనమాట. బ్యాడ్మింటన్ ప్లస్ రొమాన్స్. మీకు ఆల్రెడీ తెలుసు. సో, రొమాన్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని. మరి బ్యాడ్మింటన్‌లో కూడా అలాగే ఉంటది. సో, 'బ్లూ బాక్స్' మాంగా వచ్చేసి పెద్ద అంటే పెద్ద హిట్ అనమాట. యానిమే కొత్తగా స్టార్ట్ అయింది. దాంతో పాటు చాలా అంటే చాలా మంచి పేరుని కూడా తెచ్చుకుంది. సీజన్ 1 వచ్చిందనమాట. సో, సీజన్ 1 టోటల్ 25 ఎపిసోడ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. మీకు నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, దీని ప్లాట్ జూసుకుంటే 'టైకి' మనోడొక బ్యాడ్మింటన్ ప్లేయర్. అదే హై స్కూల్‌లోనే. సో, 'చినాత్సు' అని తన సీనియర్‌నయితే లవ్ జేస్తాడు. సో, 'చినాత్సు' ఏంటంటే తను ఆడే వాలీబాల్ ఆడతది తను. తను వాలీబాల్ టీమ్‌లో ఏస్ అనమాట. మనోడు కూడా మనోడు ఆడే టీమ్‌లో నంబర్ 1 కావాలి. దాని తర్వాతే తనకు ప్రపోజ్ చేయాలి అని వాడి గోల్ కోసం అలా టుగెదర్‌గా వర్క్ చేస్తాడు. అండ్ కొన్ని కారణాల వల్ల తను కూడా వచ్చి వీళ్ళ ఇంట్లో ఉంటది. మీకు లవ్ ప్లస్ రొమాన్స్ ప్లస్ కామెడీ ప్లస్ స్పోర్ట్స్‌మెన్‌షిప్ అనమాట. చాలా అంటే చాలా బావుంటది. డబ్ లేదు అండ్ ఎక్స్‌పెక్ట్ కూడా చేయకండి. ఎందుకంటే ఇది నెట్‌ఫ్లిక్స్‌ది. సో, యాహ్! ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్ ఇట్. ఇక ఆ తర్వాత 'ఏస్ ఆఫ్ ది డైమండ్' సో, ఇది బేస్‌బాల్ పైన అనమాట. మీ అందరికీ సో, మన ఇండియాలో ఏంటంటే బేస్‌బాల్ పైన పెద్దగా ఎవరికీ కూడా తెలియదు. అదేంటంటే క్రికెట్ లాగే ఉంటది కదా అన్నట్టు. సో, అలాంటి వాళ్ళకైతే ఈ యానిమే పర్ఫెక్ట్ ఒక నాలెడ్జ్‌ని అండ్ అసలు ఏంటిరా అనేదైతే చూపిస్తారనమాట. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో మొత్తం కూడా 3 సీజన్‌లు 126 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. క్రంచ్ రోల్‌లోనే అవైలబుల్‌గా ఉంది. సో, దీంట్లో ఏంటంటే ఏజున్ మన మెయిన్ ప్రొటాగనిస్ట్. సో, వాడొచ్చేసి పిచ్చర్ అనమాట. సో, ఏంటంటే పిచ్చర్ అంటే మీకు ఏంటి బౌలర్ లాగా. యాహ్! సో, బౌలింగ్ ఏస్తాడు. సో, తనని పిచ్చర్ అంటారు. సో, తనేంటి సైడో వచ్చేసి మనోడి టీమ్‌లోనే బెస్ట్ అవ్వాలని ఫైట్ జేస్తాడు. తోపంటే తోపుంటది.
ప్రతి ఒక్క మ్యాచు అది బాగుంటది. ట్రై చేయండి. 126 ఎపిసోడ్స్ 3 సీజన్స్. అండ్ ఆ తర్వాత 'రైజింగ్ ఇంపాక్ట్' ఇది రీసెంట్‌గానే చూసా. దీనిపైన ఏంటంటే సెపరేట్ రివ్యూ చేద్దామా? ఆర్ ఎల్స్ దీంట్లోనే యాడ్ చేద్దామా అనుకుంటా ఉండు దీంట్లోనే యాడ్ చేద్దామని దీంట్లో యాడ్ చేశా అనమాట. లేకపోతే నేను సెపరేట్ వీడియో అయితే చేసేవాడిని. 'రైజింగ్ ఇంపాక్ట్' ఇది గోల్ఫ్ అనమాట. రీసెంట్‌గానే చూసా. స్టార్టింగ్‌లో ఏంట్రా పిల్లోడున్నాడు అది ఇది అనుకున్నా గానీ, ఎళ్ళే కొద్దీ చాలా అంటే చాలా బావుంది. సో, 2 సీజన్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగులో లేదు. రాదు గూడా. సో, గోల్ఫ్ గురించి అవగాహన లేదు అలాంటి వాళ్ళైతే ట్రై చేయండి. అంటే నేను కూడా గోల్ఫ్ అంటే పెద్దోళ్ళ గేమ్ దాంట్లో ఏం మజా ఉంటది అనుకున్నా గానీ, దీంట్లో చాలా అంటే చాలా బాగుంది. సో, గవైన్ మన మెయిన్ ప్రొటాగనిస్ట్ అనమాట. వాడు పిల్లోడు. సో, కొండల్లో ఉంటాడు జపాన్‌లో. అక్కడికేంటంటే ఒక ప్రో గోల్ఫర్ ఆమె వచ్చి తనని కలుస్తుంది. తన వల్ల మనోడికి గోల్ఫ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, తను కూడా జాయిన్ అవ్వాలని, మనోడు కూడా నేర్చుకోవాలని మనోడు జర్నీనైతే స్టార్ట్ చేస్తాడు. చాలా అంటే చాలా బావుంటది. ఫుల్ కామెడీ అండ్ గ్రిప్పింగ్‌గా కూడా ఉంటది. బావుంటది. ట్రై చేయండి. ఇక ఆ తర్వాత 'ఆవోయాషి' ఇదొచ్చేసి సాకర్ యానిమే అనమాట. సో, దీంట్లో ఏంటంటే అషిటో మన మెయిన్ ప్రొటాగనిస్ట్ వాడికొచ్చేసి టాలెంట్ ఉంది. అండ్ కొత్త టీమ్‌లో మనోడు స్కిల్స్ అన్నీ కూడా నేర్చుకుంటాడు. ఒకే సీజన్ ఉంటది. 24 ఎపిసోడ్స్. సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారు. ఇంకా రాలేదనుకుంటా. క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంటది. అండ్ అలాగే హాట్‌స్టార్‌లో కూడా ఇంతకుముందుండే. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు. ట్రై చేయండి. మీకు కానీ ఫుట్‌బాల్ ఇష్టమైతే దీన్ని డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇట్స్ వర్త్ ఎ ట్రై. ఇక ఆ తర్వాత 'ఫ్రీ' ఇదొచ్చేసి స్విమ్మింగ్ అనమాట. నేను ఫస్ట్‌లో దీన్ని అరే! ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకున్నా కానీ, ఎళ్ళే కొద్దీ ఇట్స్ గుడ్ అబ్బా! పర్లేదు బానే ఉంది. సో, 'ఫ్రీ' అనేది స్విమ్మింగ్ యానిమే అనమాట. యెస్ స్విమ్మింగ్ గూడా స్పోర్టే. ఇది గూడా చాలా అంటే చాలా పెద్దది. బావుంటది. 'హరుక' మన మెయిన్ ప్రొటాగనిస్ట్. మనోడేంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్‌తోని ఒక స్విమ్ టీమ్ స్టార్ట్ జేసి అలా అలా వెళ్తూ ఉంటాడు. కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు విడిపోతారు. మళ్ళీ కలుస్తూ ఉంటారు. అంతా ఫ్రెండ్‌షిప్ బేస్ పైన అండ్ వాళ్ళ కొత్త టీమ్ పైన బేస్ అయి ఉంటదబ్బా! మళ్ళీ హై స్కూల్‌కొచ్చిన తర్వాత కొత్త టీమ్ పెట్టి స్టార్ట్ జేయాలి అని. బావుంటది. ట్రై చేయండి. మొత్తం గూడా 3 సీజన్‌లు 37 ఎపిసోడ్స్. కొద్దిగా హార్డ్‌గా ఉంటది. మరీ ఫ్రెండ్‌షిప్ ఇంత టూ మచ్‌గా ఉంటదని. బట్ ట్రై చేయండి. ఇట్స్ ఎ గుడ్ వర్త్ వాచ్. క్రంచీ రోల్‌లోనే అవైలబుల్‌గా ఉంది. వాటర్ సీన్స్‌లో అండ్ లోపల ప్రతి ఒక్క స్టైల్ ఉంటది. స్విమ్మింగ్ గురించి కూడా చాలా అంటే చాలా నేర్చుకుంటారు. ఏంటంటే నేను చెప్పే ప్రతి ఒక్క యానిమేలో ఉండే స్పోర్ట్ గురించి హైలైట్ జేస్తారు. ఆ స్పోర్ట్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో మీకు పర్ఫెక్ట్‌గా నరేట్ జేస్తారు. దీంట్లో కూడా అదే ఉంటది. బావుంటది. ఇక ఆ తర్వాత 'ఎస్కేప్ ది ఇన్ఫినిటీ.' దీన్నేంటంటే నేను ఒకప్పుడు 'తెల్చి బ్రో' ఛానెల్‌లో నేను దీన్ని రివ్యూ చేశాను. నాకిప్పటికి గుర్తుంది. అది వచ్చినప్పుడు. ఇదేంటంటే స్కేట్ బోర్డింగ్ అనమాట. స్కేట్ బోర్డింగ్ కూడా స్పోర్టేనా? అని నాకు ఆ యానిమే చూసినప్పుడే తెలిసిందనమాట. దాంట్లో కూడా 2 రకాలుంటాయి. ఒకటి స్ట్రీట్ స్కేట్ బోర్డింగ్. ఇంకోటేంటంటే ఐస్‌లో కూడా స్కేట్ బోర్డింగ్ ఉంటదనమాట. స్కీయింగ్‌తో పాటు స్కేట్ బోర్డింగ్ కూడా ఉంటది. ఏమో మరి నాకు అది చూసినప్పుడు ఒక వెరైటీగా అనిపించింది. కూల్ యానిమే బావుంటది. 'రేకి' అండ్ 'ఎలాంగా' వీళ్ళిద్దరూ కూడా సీక్రెట్ స్కేట్ రేసెస్‌లో పాల్గొంటూ ఉంటారు. విన్ అవుతూ ఉంటారు. భలే ఉంటది. కామెడీగా ఉంటది. ఒక సీజనే ఉంది. 12 ఎపిసోడ్స్. సీజన్ 2 అనౌన్స్ చేశారు. ఏమో మరి. క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంది. ట్రై చేయండి. ఇక ఆ తర్వాత ఇది చాలా అంటే చాలా మంచి యానిమే. 'వెల్కమ్ టు ది బాల్ రూమ్.' 'వెల్కమ్ టు ది బాల్ రూమ్' అనే యానిమే వచ్చేసి బాల్ రూమ్ డాన్సింగ్ పైనైతే బేస్ చేసుకొని ఉంటది. బాల్ రూమ్ డాన్సింగ్ అంటే అది అమ్మాయిలకు గదా బ్రో అనొచ్చు. బట్ ఒకసారి యానిమే చూడండి మీకే అర్థమవుద్ది. చాలా అంటే చాలా బావుంటది. ఒక సీజన్ 24 ఎపిసోడ్స్. అండ్ దీంట్లో వచ్చేసి మన మెయిన్ ప్రొటాగనిస్ట్ ఒక అబ్బాయి. బట్ మనోడేంటంటే బాల్ రూమ్ డాన్సింగ్‌లో షైన్ అవ్వాలని ప్రాక్టీస్ చేస్తాడు. షైన్ అవుతాడు నిజంగా. సూపర్ ఉంటది. డెఫినైట్‌లీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఇక దాని తర్వాత ఇదొచ్చేసి ఏంటంటే ఇది నంబర్ 1లో ఉండాలి. నేనేంటంటే లాస్ట్‌లో యాడ్ చేస్తన్నా 'స్లామ్ డంక్.' యాహ్! బాస్కెట్‌బాల్. అసలు ఈ యానిమే ఎంత బూస్ట్ చేసిందంటే, దీనమ్మ జీవితం ఈ యానిమే చూసి నిజంగానే జపాన్‌లో బాస్కెట్‌బాల్ అనేది ఒక రేంజ్‌లో ఆహ్, ఎళ్ళిపోయిందనమాట. దానివల్ల చాలా అంటే చాలా మంది బాస్కెట్‌బాల్ ఆడడం స్టార్ట్ చేశారు. ఈ యానిమే వల్ల. నిజంగా. అసలు ఒక జనరేషన్‌కి బూస్ట్ ఇచ్చింది. ఇలా బాస్కెట్‌బాల్ ఆడండి అని. ఆ బాస్కెట్‌బాల్ వన్ ఆఫ్ ది ఇప్పుడు జపాన్‌లో వాళ్ళంత బాగా ఆడడానికి కారణం ఈ యానిమే గూడా ఒకటి. అర్థం చేసుకోండి మరి. ఏ రేంజ్‌లో ఉందో. ఇది ఎప్పటికైనా సరే నంబర్ 1లో ఉంటది. ఏంటంటే దీని స్టోరీ వచ్చేసి 'హనామిచి' ఇది పాతదనమాట. చాలా అంటే చాలా పాత యానిమే. 'హనామిచి' మనోడు ఒక డెలికెంట్ అనమాట. డెలిక్వెంట్ అంటే రౌడీలాగా స్కూల్‌లో రౌడీలాగా. మనోడేంటంటే ఆహ్, ఆహ్, ఇది వాళ్ళ స్కూల్‌లో ఉన్న బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఒక లెజెండ్ అయితాడు.
షోహోకు అని. సో, దాంట్లో లెజెండ్ అయితాడు. ఒక్కటే సీజను 101 ఎపిసోడ్స్. తర్వాత మూవీస్ కూడా వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అసలు దీంట్లో ఏంటంటే కామెడీ ఉంటది, మ్యాచెస్ ఉంటది, ఎమోషన్స్ ఉంటాయి. అన్నీ కూడా ఐకానిక్ అనమాట. సో, బాస్కెట్‌బాల్ కల్చర్‌ని జపాన్‌లో బూస్ట్ చేసిన యానిమే ఇది. స్పోర్ట్స్ యానిమే స్టార్ట్ చేసే వాళ్ళకి ఫస్ట్ పిక్ ఇది. అర్థం చేసుకోండి మరి. సో, యాహ్! ఇదబ్బా! లిస్టు. సో, ఈ 12 స్పోర్ట్స్ యానిమే లిస్ట్ చూసి మీకు నచ్చాయా ఏంటివన్నా? ఆల్రెడీ ఏమన్నా చూసారా? ఏమో చూడండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో మీ ఫేవరెట్ ఏంటో కూడా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం ఏ దానిపైన వీడియో చేయాలో కూడా చెప్పండబ్బా! చేసేద్దాం. యాహ్! మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. సో, మనం అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉన్నాం. మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఫాలో కొట్టేయండి. మీకేమన్నా డౌట్స్ ఉంటే అక్కడ డీఎంలో అడగండి. క్లారిఫై చేస్తా. యాహ్! బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.